వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే విజయ. అల్లు అర్జున్కి సంబంధించి ఈరోజు మళ్ళీ నోటీసులు ఇచ్చారు సార్. మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశం లేదు విజయ. కారణం ఏంటంటే ఆయనకి బెయిల్ వచ్చింది. నిన్న వచ్చిన మధ్యంతర బెయిల్ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ కూడా నిన్న వచ్చేసింది. అంతకుముందు మధ్యంతర బెయిల్ వచ్చింది, పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. సో చాలామంది అంటుంది ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు, ఇక్కడ ఆయనకి మళ్ళీ నోటీసులు వచ్చినాయి. ఇదే కదా మీ మనసులో కూడా ఉంది కదా, అదే ట్రోల్ అవుతుంది సార్ కదా. సో పవన్ కళ్యాణ్ స్పీచ్కి దీనికి సంబంధమే లేదు. ఈయనకు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్ళాలి అని అల్లు అర్జున్ గారు భావించారట. అందుకోసం ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు. ఏమని, అల్లు అర్జున్ గారు మీరు అట్లా వెళ్ళటానికి లేదు, వెళితే మీరు బెయిల్ నిబంధనలు నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టు, కాబట్టి మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారట. సో అందుకోసం నోటీసులు వెళ్ళి ఇచ్చారు. అది కూడా కాక ఇవాళ ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు కాబట్టి పోలీసు ప్రొటెక్షన్తో ఆయన్ని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఒకవేళ ఆయన పోలీసులు లేకపోతే ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తే, నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే చేశారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, సంతకం పెట్టారు, అక్కడ విచారణకు హాజరై మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇది ప్రక్రియ. బెయిల్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, మీరు ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకూడదు, ప్రభావితం చేయకూడదు అని బెయిల్ నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఆ బెయిల్ నిబంధనలను అంటే మీరు శ్రీతేజ్ని వెళ్ళి పలకరించారనుకోండి, సో అంటే కేసు పెట్టింది వాళ్ళ నానే కదా. ఇప్పుడు మీరు శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించి వాళ్ళతో కేసు విత్డ్రా చేసుకుంటా అంటే ఆయన ఎప్పుడు అన్నాడు అనుకోండి, కానీ టెక్నికల్లీ ఇట్స్ రాంగ్ అంటున్నా అనమాట. ఇక అయిపోయింది. మీరు శ్రీతేజ్ని ఎప్పుడు పరామర్శించాలా, పక్క రోజే పరామర్శించాలి. యూ మిస్డ్ ఇట్ అంతే. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి పరామర్శించాలనుకున్నా మీకు అవకాశం లేదు. సో అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పే ప్రయత్నం పోలీసులు చేశారు. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు. అలాగే ఆయన బయట కూడా మీడియాలో కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు దీని గురించి చేయకూడదు. అలాగే 2 నెలల పాటు ఆయన పోలీస్ స్టేషన్కి రెగ్యులర్గా వెళ్ళి సంతకం పెట్టాలి. ఈ 50,000 రూపాయల పూచీకత్తు మీద 2 బాండ్లు సమర్పించాలి. ఈ 4 షరతుల మీద ఆయనకి బెయిల్ వచ్చింది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ అసలు ఈయన గురించి ప్రత్యక్షంగా ఏమీ మాట్లాడాల. అంతకుముందు ఒకసారి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని, అల్లు అర్జున్ చేసిన వ్యవహారంలో అల్లు అర్జున్ని ఒంటరి చేస్తారా మీరు అని మాట్లాడాడు. ఇది ఉమ్మడి బాధ్యత కదా, ఒంటరి ఎట్లా చేస్తారు? అతను చేసిన తప్పే కాదంట, కానీ ఒంటరి ఎట్లా చేస్తారు? నిర్మాత బాధ్యత తీసుకోడా, దర్శకుడు బాధ్యత తీసుకోడా, కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడా, సంజయ్ థియేటర్ యజమాని బాధ్యత తీసుకోదా? ఇది అందరి ఉమ్మడి బాధ్యత అది. సో సినిమా వాళ్ళుగా సంజయ్ థియేటర్ మీరేం అడగలేరు. సినిమా యూనిట్గా నిర్మాత ఏమైపోయాడు, దర్శకుడు ఏమైపోయాడు, మీరు వెళ్ళాలి కదా. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక 2 కోట్లు చెక్ ఇచ్చేసి పక్క రోజు ఇచ్చేస్తుంటే అయిపోయేది కదా, దీనికి ఇంత సీన్ ఉండేది కాదు కదా. మీరు వెళ్ళలేదు. వెళ్ళాక మొత్తం అన్ని వేళ్ళు అల్లు అర్జున్ని గుచ్చేదాకా మీరు వెయిట్ చేశారు. ఇది తప్పిదము. ఈ రకంగా మీరు వ్యవహరించి ఉండకూడదని ఆల్రెడీ ఆయన చెప్పారు. చాలా బాసటగా నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి బాసటగా నిలిచాడు ఆయన. అల్లు అర్జున్ ఒంటరి కాదు, ఒంటరి చేసి మీరు తప్పు చేశారని బాసటగా నిలిచారు. అలాగే సినిమా ఇండస్ట్రీ చేసే ఇంకొక తప్పు ఏంటంటే అల్లు అర్జున్ మరింత బుక్ చేసింది. ఆ తప్పు పొలం అంటే ఆయన ఇంటికి అందరూ వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి అల్లు అర్జున్ ఒక కల్ప్రిట్గా మార్చేశారు. సో అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ అయిపోయింది అది. సో సినిమా ఇండస్ట్రీ ఆయనకు బాసటగా నిలవకపోగా ఆయన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది అని చెప్పాలి. దీని మీద ఈయనెవరు అంబటి రాంబాబు గారు కూడా ఒక ట్వీట్ ఏదో చేశారు. అంబటి రాంబాబు ఆయన ఏదో అంటాడు, ఇన్నాళ్ళు గుర్తొచ్చిందా వాన అన్నట్టుగా ఏదో చెప్తున్నాడు. ఆయన చూస్తాను ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడు. ఆయన ఒక ట్వీట్ ఏదో చేశాడమ్మా. ఆ ట్వీట్లో ఆయన ఏమంటాడంటే, అంబటి రాంబాబు గారు ట్వీట్ ఏం చేశాడంటే, హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు అని పవన్ కళ్యాణ్ అంటే, ఈయనేమంటే తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం అని నేను అంటాడు అంబటి రాంబాబు. అంటే ఇప్పుడు కౌంటర్ వేయడం అనమాట దీనికి. సో ఇలాంటి వాళ్ళు అల్లు అర్జున్ని బుక్ చేసిన వాళ్ళు, అల్లు అర్జున్కి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు నటించి అల్లు అర్జున్ మరింత ఊబిలో కూరుకుపోవడానికి కారణం వీళ్ళని చూసి అల్లు అర్జున్ అట్లా రెచ్చిపోయాడు. వీళ్ళు చివరికి వీళ్ళు కల్ప్రిట్స్. ఈ మాట ఎందుకంటున్నాడు, 27 రోజుల నుంచి నువ్వేమంటున్నావు అంటే, ఆయన ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా?
నిదానంగా ఆయన సందర్భం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు మాట్లాడతాడు. ఎవ్రీ టైం అదే ఇష్యూ మీద ప్రతి ఇష్యూ మీద నేను స్పందించాలి, పవన్ కళ్యాణ్ స్పందన కోసం అంబటి రాంబాబు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి నేను స్పందించాలి అనుకుంటాడా? పవన్ కళ్యాణ్ అనుకోడు కదా. సో ఆయన సందర్భం వచ్చింది, మీడియా వాళ్ళు అడిగారు, ఆ చిట్ చాట్లో చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా వివరంగా చెప్పాడు. అల్లు అర్జున్ని తప్పు పట్టలేదు, అల్లు అర్జున్ తప్పు అంటూనే అల్లు అర్జున్కి బాసటగా నిలవాల్సిన వాళ్ళు మీరు తప్పించుకున్నారని చెప్పేసి కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ ఇప్పుడు మరి వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగింది. హత్య కేసులో మీరు ఏం స్పందిస్తున్నారు? ఎన్నో జరిగింది. అంబటి రాంబాబు రోజు స్పందిస్తున్నాడా? పవన్ కళ్యాణ్ అంటే స్పందించడానికి వస్తాడు ముందుకి, పేటీఎం బ్యాచ్ లాగా. మిగతా ప్రపంచంలో ఏం జరిగినా ఆయన స్పందించడు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ అనగానే స్పందించడానికి వస్తాడు. మరి మిగతా విషయాలు మీరు ఎందుకు స్పందించరా రాంబాబు గారు? సంజన, సుకన్య తప్ప మీకు వేరే పనేం లేదు కదా. సో అటువంటిప్పుడు మీరు కూడా మాట్లాడితే ఉపయోగమే ఉంది. కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు, అల్లు అర్జున మీకు నోటీసులు ఇచ్చారంటే ఈ రెండు వేరే సబ్జెక్టు. ఆయన నోటీస్ ఇచ్చింది వేరే సబ్జెక్టు. ఆయన ఇప్పుడు అరెస్ట్ ఏం అయ్యే అవకాశం కూడా లేదు. ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఇది ఇంకా కేసు నడుస్తూ ఉంటుంది. అప్పుడు జగన్ హయాంలో ఏదో అందరికీ కృతజ్ఞత చెప్పాలని మూవీ రిలీజ్ అయిన తర్వాత హీరోలు చెప్పాలని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పలేదని అదేదో నిన్న చెప్పారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే హీరోలు వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు, చేతులెత్తి నమస్కారం. ఇంతకుముందు జగన్ పాలనలో అట్లా జరిగింది, జగన్ పాలనలో చేశారు. అట్లా మా పాలనలో అవసరం లేదు అన్నాడు. అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి మొన్న సినిమా ఇండస్ట్రీ వెళ్ళిన విషయం వేరు. మీకు చెప్పాను కదా, ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టింది. ఇండస్ట్రీ రెచ్చగొట్టింది ఎవరిని? ప్రభుత్వాన్ని. దానికి మూల్యం చెల్లించుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళారు తప్ప, గతంలో చిరంజీవి వెళ్ళింది వేరు. ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదంతో మోపుతా ఉంటే ఇది తప్పు అని చెప్పి, ఇలా కాదండి మాకు టికెట్ రేట్లు పెంచండి అని అడగటానికి చిరంజీవి గారు వెళ్ళారు ఒక పెద్ద మనిషిగా. వెళ్ళినప్పుడు ఆయన భేషజాలు లేకుండా ఇట్లా నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చూస్తున్నాడు. కనీసం నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం కదా, అది కూడా ఆయనకి లేదనేది ఆ రోజు తేలింది. సో దాని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సెటైర్ వేశారు. థ్యాంక్ యూ సార్.